మంత్రి మల్లారెడ్డికి సంబంధించినవి కూడా కాలేజీలన్నీ గుల్లగొడుతున్నారు, వాళ్ళ అల్లుడికి సంబంధించినవి కూడా. ఈ ఎట్లా చూడొచ్చు సార్ ఇది? అంటే ఇన్ని రోజులు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం చేయలేదు, అందరి మీద నోరేసుకొని పడిపోయిండు ఆయన. అంటే పాలమ్మినా పూలమ్మినా నీళ్ళమ్మినా అనేవో చెప్పుకొచ్చిండు. అవునమ్మా, ఆయన చాలా మాటగాడి. ఇప్పుడు నిజంగా కనుక మనలో మాట అప్పుడు ఆయన కనుక అల్లుడు కనుక ఈ చెరువు గర్భంలోకి వెళ్ళి కట్టకపోతే ఈ పాటికి కేసులు వాళ్ళే ఫైల్ చేసేవాళ్ళు కదమ్మా. ఇప్పుడు ప్రభుత్వం రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ తో ప్రభుత్వం ఉన్నా కూడా పూర్తి అన్యాయమైన పని ఎవరు చేయలేదుగా. ఒకవేళ కనుక సపోజ్ అది కనుక వాళ్ళ సొంత భూమిలో కట్టి కూల్చారనుకోండి, కోర్టు మళ్ళీ రేపు కట్టమంటదిగా అంత నష్టపరిహారం. అవును సార్, ఇప్పటికి కూడా సైలెంట్గా ఎందుకుండు సార్? నా భూమి అని ప్రజల ముందుకు వచ్చి చెప్పుకుంటుండు, మరి కోర్టుకి ఎందుకు వెళ్ళలేకపోతుండు? నా చోటని ఎందుకు చెప్పట్లేదు? అందుకే అది అతని మెత్తకతనం ఉంది కాబట్టి నేను అనేది అదే. నిజంగా కనుక అది వాళ్ళ సొంత భూమిలో కడితే ఇప్పుడు మనం ఉన్నామమ్మా, మన సొంత భూమిలో మనం ఇల్లు కట్టుకుంటే కనుక కూలగొడితే ఎంత పెద్ద ప్రభుత్వం అయినా ముందు కోర్టుకి వెళ్తాం కదా. ఇప్పుడు నా సొంత భూమి అని డాక్యుమెంట్ పట్టుకుని వెళ్తాం కదా. ఇప్పుడు ఆయన ఎందుకు వెళ్ళాడు? ఆయనకి తెలీదా సుప్రీంకోర్టుకి వెళ్ళే అంత డబ్బు లేదా ఆయన దగ్గర? హైకోర్టుకి వెళ్ళే డబ్బు లేదా? వెళ్తాడు. కానీ రేపు వాళ్ళు కొలతలు వేసి కూడా చూపించి ఇది రాళ్ళు పాతారు. అప్పుడు ఇక్కడ వరకు మాక్సిమం ఫుల్ ట్యాంక్ లెవెల్ అని FTL అంటారు. అక్కడ వరకు పాతినప్పుడు ఆ కోలగొట్టిన స్థలం కనుక ఫుల్ ట్యాంక్ లెవెల్లోకి వెళ్ళింది అనుకోండి, అప్పుడు మాట్లాడటానికి ఉండదు కదా. ప్రజల ముందు ఇంకా ఆధారాలతో దొరికిపోతారు కదా. దొంగలు తేలిపుచ్చినప్పుడు సైలెంట్ గా ఉండి ఈ మాటలు మాట్లాడతారు. కానీ సరైన కోర్టుకి వెళ్ళి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టచ్చు కదా. ప్రభుత్వం డెఫినెట్ గా నష్టపరిహారం కట్టమంటది. ఆయన ఏమంటుండంటే రేవంత్ రెడ్డి కావాలని కక్ష సాధింపు చేస్తుండు, నేను తొడగొట్టినందుకు అంటుండు. తొడగొట్టినందుకు ఇల్లు కోల్సొచ్చుగా, ఎందుకు ఇల్లు కోల్చలేదు? ఇప్పుడు తొడగొట్టినప్పుడు కాలేజీ ఎందుకు కోల్చాలి? సొంత ఇల్లు కూలిస్తే ఇంకా ఎక్కువ ఆయనకి తృప్తి ఉంటది కదా. అదే ప్రజల డౌట్ ఏంటంటే, నీదైతే నువ్వు జెన్యూన్కి వెళ్ళి కోర్టుకి వెళ్తే నీకు ఇస్తారు, నష్టపరిహారం వస్తుంది. ఆ ముఖ్యమంత్రి అయినా సరే రేవంత్ రెడ్డి సంగతి కూడా చూస్తారు. ప్రైమ్ మినిస్టర్ అయినా సరే కాక అప్పుడు ప్రజల ముందే తేలిపోతుంది కదా నష్టపరిహారం కట్టమన్నప్పుడు. ఎవరు పరపతి పోతుంది, ఎవరి విశ్వసనీయత దెబ్బతింటది? రేవంత్ రెడ్డి కష్టపూర్తిగా కళ్ళు మూసుకెళ్ళి కూల్చాడు. ఇవాళ ప్రభుత్వ సొమ్మే కదా కట్టేది, అప్పుడు అక్కడ ప్రజల సొమ్మే కదా కట్టేది. ఇప్పుడు ప్రభుత్వానికి కట్టమందంటే రేవంత్ రెడ్డి జేబులోంచి కట్టమందిగా, ఆయన ప్రజల్లోంచి కడతాడు. అప్పుడు తెలిసిపోద్దిగా మన డబ్బు తీసుకెళ్లి మల్లారెడ్డికి కట్టాడని. అప్పుడు తప్పులు చెందేది రేవంత్ రెడ్డి అవుతాడు. ఇప్పుడు నేను అనుకోవటం రేవంత్ రెడ్డి అట్లాంటి పిచ్చి పని చేయడమ్మా. ఓకే, ఇప్పుడు మల్లారెడ్డి తప్పు చేసింది కాబట్టి తేలుగుట్టిన దొంగలాగా తప్పు చేయకుంటున్నాడు. అదే ఇంకా కూడా ఉండుంటాయని నేనైతే నమ్ముతున్నా. ఎందుకంటే ఇంకా ఒక్కసారి రేవంత్ రెడ్డి అంత దూసుకెళ్ళడు. క్రమేపీ అంటే సార్ అంత ఎంక్వైరీ చేసినాకనే స్టార్ట్ చేసిరు అంటుర్రు. అంతే ఖచ్చితంగా. ఇప్పుడు అది రెవెన్యూకి సంబంధించిన అంశం అమ్మా. ఇప్పుడు అది ఆయన సొంత భూమిలో కట్టినప్పుడు కూల్చాలంటే రెవెన్యూ అధికారులకు కూడా మూత్రం పడుతుంది, అంత భయపడతారు. ఎందుకంటే రేపు మళ్ళీ వాళ్ళు కూడా బాధ్యులు అవుతారు. కాబట్టి అంత రిస్క్ వాళ్ళు తీసుకోరు. ఖచ్చితంగా కొలుసుకుని ఏ సర్వే నంబర్ లో ఉంది, దాని విస్తీర్ణం ఎంత, దాన్ని సరే ఎక్కడ చూసి తర్వాత FTL లో చెరువులు శిఖం ఎక్కడ దాకా ఉందో పోలీసు చూసుకున్న తర్వాతే అన్ని విధాలా క్రాస్ చెక్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత కూలుస్తారు తప్ప తొందరపాటుగా ఇట్లా భవనాలు కోల్చడం చిన్న మాట కాదు కదా. మరి సార్ ఇంతకు ముందు నుంచి ప్రజలు మొత్తుకుంటానే ఉన్నారు, BRS పరిపాలనలో ఉన్నప్పటి నుంచి చెరువులు కబ్జా చేసి కాలేజీలు కట్టిండు, మా పొలాలు కబ్జా చేసిండు అని. మరి అప్పుడు వాళ్ళు ఏం చేశారు సార్? వాళ్ళు ఎందుకు చేస్తారు? మరి వాళ్ళ సొంత. ఇప్పుడు ఆయన నాకు దేవుడు కేసీఆర్ నన్ను మంత్రిని చేశాడు, ఎమ్మెల్యే ఏం చేశాడు, MP ఏం చేశాడు అని పొగుడుతుంటే వాళ్ళు అనుకున్నారు ఏదో రాజుల దగ్గర ఉంటారు చూడండి పొగిడేవాళ్ళు, అలాంటి ఒక దాన్ని ఆస్వాదించారు వాళ్ళు. అంతేగాని ఇతను నిజంగా పైకి గోళా మనిషిలాగా యాక్ట్ చేశాడు, కానీ వానంతా అతను పక్కా బిజినెస్ పర్సన్ అమ్మా. పైకి కనపడే అంత బోళా శంకరుడు అసలు కానే కాదు. అంటే ఇప్పుడు మల్లారెడ్డి జెన్యూన్ గా లేడు కాబట్టి ఏం యాక్షన్ తీసుకోకుండా సైలెంట్ గా ఉన్నారు అంటుర్రా? అంతే. జెన్యూన్ పర్సన్ అయితే ఈ పాటికి రేవంత్ రెడ్డిని లోన పంపగలిగిన సమర్థుడే ఆయన. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అమ్మా థ్యాంక్ యూ. మన వీక్షకులకు కూడా నమస్కారం. ఓకే సార్, థ్యాంక్ యూ.